ఈటెల రాజేందర్ జోరు చూపిస్తున్న విషయం మనకు తెలుసు. ఆయన కూడా మీడియాని అడ్రస్ చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. తగ్గించడంలో సఫలమైనటువంటి మోడీ గారు రాబోయే కాలంలో యువతకి ఉద్యోగ కల్పన, దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన, ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా మరింత స్ట్రెంథన్ చేయడం, ప్రపంచ చిత్రపటం మీద దేశ ఆత్మగౌరవ బావుటాను ఎగిరేయడం, అంతేకాకుండా దేశంలో ప్రశాంతత, ఎక్కడ బాంబుల మూతలు లేని, టెర్రరిస్ట్ దాడులు లేని, ఎక్కడ కూడా హింసకు తావులేనటువంటి ఒక ప్రశాంతమైన దేశాన్ని నిర్మాణం చేయడంలో మోడీ గారికి ఇలా ఏ ఆశీర్వాదం ఇచ్చిందో, ప్రగతికి ఆశీర్వాదం ఇచ్చిందో తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ఆ కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఇప్పటికే సఫలమైన మోడీకి, అనుభవం ఉన్న మోడీకి, కమిట్మెంట్ ఉన్న మోడీకి రాబోయే కాలంలో తప్పకుండా అన్నింటినీ మొదలు పెట్టుకొని ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ మల్కాగిరిలో నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా 24 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన బిడ్డను కాబట్టి, నాలాంటి వాడికి మల్కాగిరి అయినా, ఆదిలాబాద్ అయినా, నల్లగొండ అయినా, కరీంనగర్ అయినా, మహబూబ్ నగర్ అయినా అందరి బిడ్డగా పెరిగిన వాడిని కాబట్టి, పొత్తుల సద్దిగా ఎదిగిన బిడ్డను కాబట్టి 34 సంవత్సరాలుగా మల్కాగిరిలో, అది అల్వాల్లో కావచ్చు, షామీర్పేటలో కావచ్చు, అలియాబాద్లో కావచ్చు, యామ్జాల్లో కావచ్చు, పూడూరులో కావచ్చు, నేను ఇక్కడే ఈ మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డగా 2 మాటలు హామీ ఇస్తా ఉన్నా. ఒకటి, నా మీద ఇంత విశ్వాసం ఉంది, ఇక్కడ ఎంత డబ్బులు పంచినా, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా, అనేక రకాల వైషమ్యాలకు తెరలేపినప్పటికీ, సంకుచిత ఆలోచనలకు చేసినప్పటికీ కూడా మల్కాగిరి ప్రజానికమంతా కూడా మొదటి నుంచి కౌంటింగ్ మొదలుపెట్టి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ రౌండ్లో కూడా తగ్గకుండా ఇప్పటికే మేము చూస్తూ ఉన్నాం. 3 లక్షల పైచిలక మెజార్టీతో గెలిపిస్తున్నటువంటి మల్కాగిరి ప్రజానికానికి వాళ్ళకు దండం పెడుతూ, వాళ్ళకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, తప్పకుండా మల్కాగిరిలో ఏ సమస్య అయితే నేను ప్రస్తావించింది, అది కంటోన్మెంట్లో ఉన్నటువంటి రోడ్డు సమస్య కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఉన్నటువంటి ఫ్లైఓవర్ల సమస్య కావచ్చు, అండర్ పాస్ల సమస్య కావచ్చు, ఇలా చెరువులో దుర్గంధపూరితంగా మారినటువంటి సమస్య కావచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సమస్య కావచ్చు, ఐటీ కారిడార్ కావచ్చు, ఇండస్ట్రియల్ హబ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ అన్నిటి విషయంలో పేదలకు ఇల్లు కట్టించే విషయం కావచ్చు, ఏ హామీలు అయితే ఇచ్చాడు. గతంలో నేను 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, ప్రజల సమస్యలు ఎట్లా ఉంటాయి, ప్రజలు సమస్యలు పరిష్కరిస్తే ఎట్లా హత్తుకుంటారు, ఎట్లా వాళ్ళు నెత్తి మీద ఎత్తుకుంటారో నాకు తెలుసు కాబట్టి, తప్పకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటాం. మొదటి మాట. రెండవది, నోట్ల నాలుక లేకుండా రెండవ మాట. మూడవది, మీకు మచ్చ లేకుండా శబాష్ మా బిడ్డ అనే పద్ధతిలో నా పని విధానం ఉంటుందని చెప్పి, ఈ సమస్యల పరిష్కారంలో తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతా అని చెప్పి మనం చేస్తూ, పేరున మీ అందరూ నమస్కరించి సెలవు తీసుకుంటా ఉన్నా. అదేవిధంగా మా కార్యకర్తలు కావచ్చు, మా నాయకులు కావచ్చు, ఇతర పార్టీలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇక్కడ ఏ చైతన్యానికైతే మారిపెరగకుండా సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు, వాళ్ళు జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, అడ్వకేట్ సంఘాలు కావచ్చు, వాళ్ళు డాక్టర్ల సంఘాలు కావచ్చు, వాళ్ళు ఉద్యోగ సంఘాలు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, వాళ్ళు జేఏసీలు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్న మా అన్న అని చెప్పుకునేటువంటి వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో 20 ఏళ్ళుగా సంబంధం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని వర్గాల, అన్ని పార్టీల ప్రజా కార్యకర్తలు కూడా చాలామంది అన్న నీకు మేము సపోర్ట్ చేసినాం, నిన్ను గెలిపించుకుంటున్నామన్నా, నిన్ను గెలిపించుకుంటేనే తెలంగాణలో సేఫ్ గార్డ్ లాగా ఉంటుంది, తెలంగాణ ప్రగతికి పునాది వేసినట్టు అవుతుంది, రాబోయే కాలంలో నువ్వు నాయకత్వం వహించాలని చెప్పేటువంటి మాట స్పష్టంగా వినిపించింది. కాబట్టి ఇవాళ ఇన్ని వర్గాల ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. ఇన్ని పార్టీల కార్యకర్తలు, నాయకులు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడ కూడా ఒకసారి ఎంపీగా ఎన్నికైన తర్వాత అందరి వాడిగా ఉంటుంది తప్ప, పొత్తుల సర్దిగా ఉంటుంది తప్ప, ఇవాళ వేరే రకంగా ఉండాలని చెప్పి మనం చేస్తూ, మీ అందరికీ పేరు నమస్కరిస్తూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి జై. జై తెలంగాణ. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.